దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనందరినీ కూడా తిరిగి ఈ యొక్క సాయంకాల సమయంలో అనగా రాత్రికాల సమయంలో సమకూర్చినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో ప్రియమైన బిడ్డలారా, అసలైనటువంటి అంశానికి మనం వెళ్ళబోతున్నాం. ఇందు నిమిత్తమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మాత్రం చదువుదాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, అత్యముల తండ్రి, ఈ సాయంకాల సమయాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, నీ ప్రజలందరూ కూడా నీ పాసానికి వచ్చున్నాం. ప్రవచన వీళ్ళందరితో మీరు మాట్లాడండి ప్రభు. ప్రత్యేకించి నిన్ను గూర్చిన జ్ఞానమును మేము పొందుకొని ఆ జ్ఞానంలో ప్రభు నిన్ను సేవించుటకు, నీ యొద్దకు సమీపించి నడుచుటకు కృప దయచేయము. అల్పైన మమ్మను నన్ను మరుగుపరచండి, నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మన సబ్జెక్ట్ ఏంటంటే దేవుని గూర్చిన జ్ఞానము అని రాసుకోండి. దేవుని గూర్చిన జ్ఞానము. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు చదవండి ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మళ్ళీ చదువుదాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలండి. ఇక్కడ చదవబడిన ఈ వాక్య భాగము పరిశుద్ధ గ్రంథములో తెలుగులో మనకైతే ఆది యందు అన్నట్టు మాట ముందు కనబడుతుంది, కానీ ఆది యందు ఏంటిది? దేవుడు. ఇక్కడ ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఈ మాటను బట్టి మనకేం అర్థమవుతుంది చెప్పండి? బైబిల్ గ్రంథము ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఉన్నాడు అని రుజువు చేస్తుందా, లేకపోతే దేవుడు చేసినటువంటి కార్యమును గురించి తెలియపరుస్తుందా? చెప్పండి. ఈ మొదటి అధ్యాయము మొదటి వచనంలో చదివినప్పుడు దేవుడు ఉన్నాడని చెప్తుందా, లేకుంటే దేవుడు చేసిన కార్యమును గురించి తెలియపరుస్తుందా? త్వరగా చెప్పాలి. అర్థం కాలేదు చెప్పిన మాట. మళ్ళీ చదవండి ఆ మాట. అందరు చదవండి, అందరు మీ బైబిల్ ఉన్న వాళ్ళందరూ చదవండి. ఈ వాక్యాన్ని బట్టి దేవుని గురించి మనకి ఏం అర్థమవుతుంది? ఈ వాక్యము దేవుని గురించి చెప్తుందా, లేక దేవుడు చేసిన కార్యం గురించి చెప్తుందా? గట్టిగా. దేవుడు చేసిన కార్యమును గురించి తెలియపరుస్తుంది. అంటే దేవుడు ఆల్రెడీ ఉన్నాడు అని అర్థం. బైబిల్ గ్రంథము దేవుడు ఉన్నాడని రుజువుపరిచే గ్రంథం కాదు. నమ్మరు? అర్థమవుతుంది మీకు అందరికీ? ఆల్రెడీ దేవుడు చేసినటువంటి కార్యము, చేస్తున్నటువంటి కార్యమును గురించి రాయబడి ఉంది. అర్థమవుతుందండి? అర్థమైందా కాలేదా? అంటే దేవుడు ఆది నుంచి ఉన్నటువంటి వాడు. నమ్మరు? అర్థమైందా?
బైబిల్ రాయబడక మునిపే ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆకాశం భూమి సృజింపబడక మునిపే దేవుడు ఉన్నాడు. అవునా కదా? నమ్ముతున్నారండి? కాబట్టి దేవుడు ఉన్నాడు అని ఎవ్వరు కూడా ఏం చేయకూడదు, రుజువు అడగటానికి ఏమాత్రమో అవకాశము లేదు. అన్నమాట అర్థమవుతుందండి? చాలామంది దేవుడు లేడు అనేటువంటి వారు చాలామంది ఉన్నారు, చాలామంది. అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తన 14:1 అనుకుంటాను, ఒకసారి చదవండి. దేవుడు లేడని ఎవరు అనుకుంటారంట? బుద్ధిహీనులు అనుకుంటారంట. అదేనా వాక్యం? చదవండి ఒకసారి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. చాలు. దేవుడు లేడు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళెవరు? బుద్ధి లేని వారంట. అంతేనా? ఏం లేని వారు? బుద్ధి లేని వారు. ఫూల్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అర్థమైందండి? ఏంటంట? బుద్ధి లేని వారు ఏమంటారు? దేవుడు లేడు అనేటువంటి వారు ఉన్నారు. మరి కొంతమంది మరి దేవుడు ఉంటే మాకు చూపించండి. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే మనం తెలుసుకోవాల్సినది ఉంది. ఇతరులకు సువార్త చెప్తున్నప్పుడు వారికి చెప్పేటువంటి ప్రశ్నలకు మనం ఏం కావాలి? జవాబు చెప్పగలిగినటువంటి కెపాసిటీ మనకు ఎంతో అవసరము. అర్థమవుతుందండి? చదువు లేని వారికైనా చదువుకున్న వారైనా ప్రియమైన బిడ్డలారా, వారికి ఏం కావాలి? జవాబు చెప్పేటానికి మనకేం కావాలి? వాక్శక్తి, జ్ఞానము కావాలి. కాబట్టి ఇక్కడ మనం చూడాలి, ఎందుకు వాళ్ళు చెప్తారు దేవుడు లేడు అని అంటే వాళ్ళు చేస్తున్న అసహ్య కార్యాలను ఏం చేయడానికి? కప్పిపుచ్చుకోవడానికి. ఎందుకంటే దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నట్లయితే నేనేం కావాలి? ఆయనకు భయపడాలి, ఆయనకు లెక్క చెప్పాలి. దానికి కప్పిపెచ్చిన కొరకు ఏం చేస్తారు? ఒకటేసారి దేవుడే లేడు అని అంటారు. అందుకే వారు చేసేవన్నీ ఏ కార్యాలు ఉంటాయి? అసహ్య కార్యాలు ఉంటుంది. కాబట్టి బాగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అనేవారు చాలామంది ఉన్నారు, ఇప్పుడు ఇంకా బయలుదేరుతున్నారు. ఈ దినాల్లో ఇంకా దేవుడు అని చెప్పేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు, ఒకే చదువుకున్నటువంటి వారిలో. అర్థమవుతుందండి? కాబట్టి దేవుడు లేడు అని చెప్పేటువంటి వారు చాలామంది ఉన్నారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయినప్పటికీ కూడా ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి, ఎవరు ఏమన్నప్పటికీ కూడా ప్రియమైన బిడ్డలారా, ఆల్రెడీ దేవుడు ఉన్నప్పటికీ కూడా, వింటున్నారండి? దేవుడు ఆయన ఉన్నప్పటికీ కూడా మానవుడు దేవుని తెలుసుకోవటం కొరకు కొన్ని రుజువులు కూడా దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. అర్థమైందండి? ఏం ఏర్పాటు చేశాడు? రుజువులు కూడా లేకుండా ఆయన చేయలేదు. మనిషి, నా మాట అర్థమవుతుంది మీకు అందరికీ కూడా, దేవుడు ఉన్నప్పటికీ కూడా మనిషి దేవుని తెలుసుకోవటం కొరకు ఆయన ఏం చేయలేదు? రుజువు లేకుండా చేయలేదు, లేకపోతే సాక్ష్యం లేకుండా చేయలేదు. మరి అర్థమవుతుంది కదా? సాక్ష్యం లేకుండా చేయలేదు. కాబట్టి దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవడం కొరకు దేవుడు ఎన్నో ఏం పెట్టాడు? సాక్ష్యాధారాలు పెట్టాడు. మరి అర్థమైందా? ఎన్నో సాక్ష్యాధారాలు పెట్టాడు. అందులో మొట్టమొదట సాక్ష్యాధారం ఏంటిది చెప్పండి? మొట్టమొదట ఏంటిది? మొట్టమొదటిది ఏంటిది? చూడండి, కీర్తన గ్రంథము 19వ అధ్యాయం మొట్టమొదటిది. రాసుకోవచ్చు. మొట్టమొదటిది
కీర్తనలో 19:1 ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపరుచుచున్నది. మొట్టమొదట దేవుని గురించి తెలియపరిచేది ఏంటంటే ఆకాశము భూమి అంటే సృష్టి. చూడండి, ఆదామును సృజించక మునిపే దేవుడు ఈ అందమైన సృష్టిని చేశాడు. సృష్టి ఎలాంటి తెలుసా? చాలా అందమైనది. ఆయన సృష్టి అంతను చూసినప్పుడు మన ముందు కనబడుతున్న అన్ని యొక్క కార్యాలు మనం చూస్తున్నప్పుడు చిన్న జీవి మొదలుకొని పెద్ద జీవుల వరకు, చిన్న కార్యం నుండి పెద్ద కార్యం వరకు ఆయన్ని చూసినప్పుడు మనకి ఏం చేస్తుంది? సృష్టి ఏం చెప్తుందంట? రాయబడింది ఏంటంటే ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది. ఆదాం కళ్ళు తెరిచి చూసేటప్పటికి అందమైన సృష్టి ఉంది. ఇదంతా ఎవరు చేశారు అని ఆలోచించేటువంటి జ్ఞానాన్ని మనిషికి ఇచ్చాడు. అందుకే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 చదువుదాం. 20 చదవండి. ఎందుకనగా దేవుని గురించి వారి మధ్య విషదమై ఉన్నది. చూడండి, దేవుని గురించి తెలియ అంటే అర్థమైనది దేవుని గురించి తెలియపరచవలసిందంతా వాళ్ళ ముందర ఏమైందంట? విషాదపరిచి ఉన్నాడు, విశాలపరిచి ఉన్నాడు. అంటే వాళ్ళ ముందు పరిచి పెట్టాడు. దేవుని గురించి ఏదైతే తెలవబడాలో అవన్నీ మనిషి ముందు ఏముంది? తేటగా ఉందంట. అంటే పరిచి పెట్టాడు. చూసుకోరా బాబు. మనిషి కళ్ళు తెరిచి చూడంగానే అందమైన సృష్టిని చూసి ఇదంతా ఎవరు చేశారు? మనకి ఏదైనా వస్తువు కనబడంగానే, మన ఇంట్లో ఒక వస్తువు ఉందనుకోండి, కనబడింది, మనం రాగానే ఇంటికి రాగానే కనబడినప్పుడు ఏం చేస్తాం? వెన్న తీసుకొని ఏం చేస్తాం? ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తెచ్చారు, ఎక్కడిది, ఏంటి ఆలోచిస్తాం లేదా? అలాగే మనిషి ఆలోచించినప్పుడు చక్కటి ఆకాశము, భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు, కాలాలు, సమయాలు, దినాలు అన్నీ ప్రతి దాన్ని కూడా ఆలోచించటం వలన దీన్ని చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. బాగా అంటున్నారు అందరూ? అర్థమైందండి? ఎవరైనా అంటే ఒక సర్వశక్తిమంతుడు ఒక ఆయన, మనకంటే గొప్ప శక్తిమంతుడు ఒక ఆయన ఉన్నాడు అని ఏమవుతుంది? తెలుస్తుంది. అందుకే దేవుడు మనిషికి తన గురించి ఏమాత్రం కూడా ఏం చేయలేదు? మరుగు చేసి పెట్టలేదండి. దేవుడు మనిషికి దేవుని తెలుసుకోవడానికి కావాల్సిన అన్నీ ఏం చేశాడు? ఆయన ముందు పరిచి పెట్టాడు. మరి అర్థమైంది? ఏం పెట్టాడు? పరిచి పెట్టమంటే ఇదిగో చూసుకోండి, నన్ను తెలుసుకోవాలంటే ఇవన్నీ చూడండి అని. కాబట్టి మొట్టమొదట దేవుని తెలుసుకోవడం కొరకు ఏముంది మన ముందర? సృష్టి ఉంది. దేవుడి సృష్టి. ఏ వస్తువు కూడా తనంతట తాను రాదు కదండి. చాలామంది ఏమంటారు? ఈ సృష్టి అంతా ఎట్లా ఒక పెద్ద కదా, చదువుకున్నారు కదా పిల్లలు, ఎట్లా వచ్చిందంట? అర్థం చదువుకోలేదు మీరు అందరూ? నాతో మర్చిపోయారా? మీ ఆలోచన ఇట్లా ఉన్నాయి ఏంటి కదా? ఎలా చదువుతారు? బిగ్ బ్యాంగ్ థియరీ తెలుసు కదా అందరికీ. ఎట్లా ఉంది? ఒక పెద్ద బాంబు పేలింది. బాంబు పేలినట్టు పేలిందంట. అప్పుడు విస్ఫోటం. అదే
బాంబ్ అంటే అర్థం అవడానికి చెప్తున్నా, విస్ఫోటం అంటే ఏమనుకుంటారు మళ్ళీ. ఏంది గొప్ప పేరు సంబంధించిన కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అది ఏమవుతుంది, పేలి అలా వ్యాపించిందంట, మొత్తం అట్లా అయ్యింది. ఇంకా యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. అది వాళ్ళ యొక్క ఏం చెప్పేటువంటిది. ఇంకా చాలా థియరీస్ ఉన్నాయిలేండి. అందులో మెయిన్ ఏది అర్థమైందా, ఒకరికి చూస్తే అది కూడా వాక్యంతో మనం పోల్చవచ్చు. వాళ్ళ ఆలోచన కూడా ఎలా పోల్చవచ్చు. ఎలా వచ్చింది సృష్టి, వాక్ అంటే ఏంటి, శబ్దం. పేలైతే ఏమొస్తుంది, శబ్దం. నిజంగా వాళ్ళందరూ కూడా ఒకరైతే కరెక్ట్గా అనిపిస్తుంది కదా. దేవుడు తన శబ్దంతో ఏం చేశాడు, సృష్టించాడు. సరే, ఆ విషయం పక్కన పెట్టి అర్థమైందండి. కానీ దేవుని వాక్కు వింటున్నారా, ఏమొచ్చింది, వాక్కు ద్వారా ఇవన్నీ ఆకాశం భూమి కలిగింది. కాబట్టి మన ముందున్న సృష్టి ఏం చెప్తుంది, సాక్షి. ఇంకా చింతకు చదవండి 19:3 ఇక్కడ 2వ వచనం కూడా చదవండి. 19 కీర్తనలు 19:2. ఏదైనా రాత్రికి మంచి మనసు పెట్టి చదవండి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. చాలండి. రాయబడింది ఏంటంటండి, పగటికి పగలు వారికి భాష లేదు. ఉందా సృష్టికి భాష ఉందా, లేకపోయినా కూడా మౌనంగా ఉండి దేవుడు ఉన్నాడని ఏం చేస్తుంది, తెలియపరుస్తుంది. పగటి పగలంట, తర్వాత రాత్రికి రాత్రి ఏం చేస్తుంది, జ్ఞానం తెలుపుతుంది. ప్రతి దాన్ని కూడా మనం యోచన చేస్తే ఏం తెలుస్తుంది మనకి, దేవుడు ఉన్నాడు అన్నటువంటిది ఏం చేస్తుంది, తెలుపుతుంది ప్రియమైనలారా. తర్వాత ఇంకా దానికి భాష లేదు, మాటలు లేదు, దాని స్వరము వినబడదు. భాష లేదు, స్వరము లేదు, అయినప్పటికీ కూడా సృష్టి ఏం తెలియపరుస్తుంది, మనిషికి దేవుడు ఉన్నాడని తెలియపరుస్తుంది. ఉదాహరణకి మీరు ప్రపంచంలో లేకపోతే భూమి మీద ఏ మూలకైనా వెళ్ళండి, ప్రతి ఒక్కరు కూడా ఏదో రూపంలో దేవుడు ఉన్నాడని నమ్ముతారు. దేని బట్టి, సృష్టిని బట్టి. అందుకే కొంచెం సృష్టిని పూజించేవారు కూడా ఉంటారు. అంటే వాళ్ళ ముందు ఏది కనబడే చెట్లను కొమ్మలను అన్ని పూజించేవారు ఉన్నారు. ఎక్కడ చూడండి, అర్థమైందా. మీ అడవి జాతి మధ్యలోకి వెళ్ళండి, అక్కడ కూడా వాళ్ళు దేవుడు ఏదో ఒకటి పూజిస్తారు వాళ్ళు. అర్థమవుతుందండి. కారణం ఏంటిది, దేవుడు ఉన్నాడని వాళ్ళకేముంది, దేవుడు ఎవరో వాళ్ళకి తెలియకపోయినా దేవుడు ఉన్నాడని మాకు నమ్మకం ఉంది. ఎందుకు, సృష్టి ఏం చేస్తుంది, దేవుడు ఉన్నాడని రుజువుపరుస్తుంది. మనం దాని గురించి చాలా విషయాలు మరి వెళ్ళి నేర్చుకోవచ్చండి. ఆకాశము, భూమి, ఎన్నెన్ని అద్భుతాలు ఇవన్నీ ఎవరు చేశారు కదా. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం, అర్థమైందండి. ఎవరు ఒక రీతిగా లేరు. మన శరీరం చూసుకుంటే ఎన్నో అద్భుతాలు, మనలోనే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అర్థమవుతుందండి. అలాగే ఆయన చెట్లు, అలాగే ప్రియులారా, ఇంకా మొత్తం సృష్టి అంతా, ప్రకృతి అంతని చూసినప్పుడు, దాని అందాన్ని చూసినప్పుడు ఇదంతా ఎలా వచ్చింది, చేయకుండా ఒక వ్యక్తి ఏది రాదండి. వింటున్నారా ప్రియులారా, కంపల్సరీ ఏంది, సృష్టి ఉంది అంటే నిత్యముగా సృష్టికర్త కూడా ఉన్నాడు దాని అర్థం. ఏ వస్తువు చూడండి, ఇది చేయకుండా, ఇప్పుడు ఇది చేయకుండా రాలేదు. అర్థమవుతుందండి.
అలాగే సృష్టి కూడా ఒకని వల్ల చేయబడింది అని సాక్ష్యం, సృష్టియే సాక్ష్యం ఇస్తుందండి. కాబట్టి అది. రెండోది ప్రియులారా 1:19 రోమిలు రాసిన పత్రిక 1:19 చదవండి. ఇందాక ఎందుకనగా దేవుడు వారికి విషదపరిచెను. చాలండి. రెండోది మనస్సాక్షి. నాకు బ్రదర్ ఎవరు చెప్పారు కదా, రెండోది ఏంటిది? మనస్సాక్షి. ఏం చెప్తుంది? దేవుడు ఉన్నాడు. ఎట్లా చెప్తుంది మనస్సాక్షి దేవుడు ఉన్నాడని? ఎట్లా చెప్తుంది మనస్సాక్షి దేవుడు ఉన్నాడని? చెప్పండి చూద్దాం. దేవుడు ఉన్నాడని మనస్సాక్షి ఎట్లా చెప్తుంది? మీకు చెప్పట్లేదా? చెప్పండి. ఎవరికి చెప్పట్లేదు మీకు దేవుడు ఉన్నాడని? మనస్సాక్షి ఉందా మీకు అందరికీ? లేదా? ఉందా? ఉందైతే దేవుడై ఉన్నాడని ఎట్లా చెప్తుంది? మనస్సాక్షి ఉందా లేదా? ఉందంటే మనస్సాక్షి ఎట్లా చెప్తుంది దేవుడు ఉన్నాడని? చెప్పండి. ఎట్లా చెప్తుంది? చెప్పండి. ఒక తప్పు చేస్తే వెంటనే మళ్ళీ ఏమొస్తుంది? భయం వస్తుంది. ఏమొస్తుంది? భయం వస్తుంది. ఆ భయాన్ని బట్టే మనిషి దేవుని భయపడుతున్నారు. దేవుడు ఉన్నాడు. అందుకనే వారికి తోచిన రీతిగా మనుషులు ఏం చేస్తున్నారు? భక్తిని చేస్తున్నారు. ఇందాక చెప్పాను చూడండి. నువ్వు అడవికి పో, వాళ్ళకి బట్టలు కట్టుకోవడం కూడా తెలియదు, అయినా వారు ఏదో దేవుని ఏం చేస్తున్నారు? చెట్టునో కొమ్మనో పుట్టనో ఏం చేస్తున్నారు? వాళ్ళు పూజిస్తున్నారు. ఎందుకంటే మనల్ని కాపాడేది ఇది, మనకంటే గొప్పది. దేవుడు ఎవరో తెలియదు, కానీ దేవుడు ఉన్నాడని. అంతే కదా. ఇప్పుడు ఇదాలు ఇన్ని మతాలు పుట్టుకొని రావడానికి కారణం ఏంటిది? దేవుని వెతుకుట్లోనే. ఎవరు చెప్పారు వాళ్ళకి? మనస్సాక్షి. దేవుడు ఉన్నాడు, అందుకే భయం పుడుతుంది. దేవుడు ఉన్నాడని. ఎవరైతే దేవుడు లేడు అంటారో వారు మనస్సాక్షి చంపేస్తారు. వారిలో కూడా చెప్తుంది, అందుకే వాడు దేవుడు లేడు అంటున్నాడు. వింటున్నారా? దేవుడు లేడు అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటిదంటే వాడి మనస్సాక్షి ఏం చెప్తుంది? దేవుడు ఉన్నాడని. దాన్ని చంపడానికి ఏం చేస్తున్నాడు? దేవుడు లేడని తీసుకొస్తున్నాడు. అర్థమవుతుందండి? కాబట్టి దేవుడు ఉన్నాడని దానికి ఏంటిది రుజువు? మనస్సాక్షి. దేవుడు ఉన్నాడు, లెక్క అడుగుతాడు. నువ్వు చేసే తప్పు, ఈ తప్పుకు తగిన ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావని. అలాగే నీకంటే గొప్పవాడు ఒకరు ఉన్నాడు అన్నటువంటిది మనస్సాక్షి ఏం చేస్తుంది? తెలియపరుస్తుంది. అందుకే మన పూర్వీకులు, అర్థమవుతుందండి, దేవుడు ఎవరో తెలియకపోయినా కూడా ఎంతో నీతిగా నడిచిన వారు ఉన్నారు చాలామంది. ఇప్పటికి ఉన్నారు. వాళ్ళ ముందు మన నీతి ఎందుకు పనికిరాదు? వాళ్ళ శుద్ధ హృదయం ముందు మన శుద్ధ హృదయం ఎందుకు పనికిరాదు? నోడు అర్థమవుతుందండి. అందుకే దేవుడు ఎవరికే ధర్మం లేదు, వాళ్ళని దేని బట్టి తీర్పు తీరుస్తాడు? మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు. దేని బట్టి తీర్పు చేస్తాడు? మనస్సాక్షి. ఒకవేళ వాళ్ళకి వాక్యం తెలియదు, ఏమీ తెలియదు, కానీ
మనస్సాక్షిలో ఆల్రెడీ ధర్మశాస్త్రం అనేది పెట్టబడింది. దాన్ని బట్టి ఏమవుతుంది? అర్థమవుతుందండి? దాని బట్టి తీర్పు ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి దేవుడు ఉన్నాడు రుజువు ఏంటి తెలుసా? ఏంటి రుజువు? నీ మనస్సాక్షే. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి? కాబట్టి మనస్సాక్షి ఏం చెప్తుంది? దేవుడు ఉన్నాడు అన్న విషయం గురించి తెలియపరుస్తుంది. మూడోది ప్రియులారా, మూడోది దేవుడు ఉన్నాడని తెలియపరిచేది, రుజువుపరిచేది దేవుని వాక్యము, లేఖనాలు, దేవుని వాక్యము. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25, 26. 25, 26. నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్త లేఖనము ద్వారా నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ఇక్కడ అంటున్నాడు, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనము ద్వారా ఏమవుతుంది? తెలియపరచబడుతుంది. అర్థమవుతుంది? ఎవరి గురించి తెలియపరుస్తుంది? దేవుని వాక్యం. లేఖనాలు అంటే అర్థమేంటిది? ఈ బైబిల్ రాయబడినటువంటి గ్రంథము. గ్రంథంలోని వాక్యము ఏం తెలియపరపరుస్తుంది? దేవుడి గురించి తెలియపరుస్తుంది. అర్థమవుతుందండి? తర్వాత యోహాను సువార్త 17:2-4 వరకు. ఆగండి. యోహాను సువార్త 1 నుంచి చదవండి. ఆరో వచనం చదవండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. అలాగే 14:9 కూడా చదవండి. రెండోది, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని ఏం చేశాడంట? ప్రత్యక్షపరిచాడు. ఇక్కడ యేసుప్రభు అంటాడు, తండ్రిని ఏం చేశాను? నేను ప్రత్యక్షపరిచాను. నీవు నాకు అనుగ్రహించిన ఏంటంట? మనుషులకు నీ నామమును ఏం చేశాను? ప్రత్యక్షపరిచాను. తర్వాతకి ఫిలిప్ దగ్గర అంటున్నాడు ఏమని? నన్ను చూచినవాడు ఏమని చూసినట్టు? తండ్రిని చూసినట్టు. అంటే యేసు ప్రభు ద్వారా ఈ లోకానికి తండ్రి అంటే సృష్టికర్త దేవుడు ఎవరు ఏమైంది? ప్రత్యక్షపరచబడినది. అర్థమవుతుందండి? రెండవది ఎవరి ద్వారా?
చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి ఎవరు ప్రత్యక్షపరచబడ్డారు? తండ్రి అయిన దేవుడు అనగా సృష్టిగా దేవుడు ఏమయ్యాడు? ప్రత్యక్షపరచబడ్డాడు. తర్వాత 5వది యోహాను సువార్త 16:8. యోహాను సువార్త 16:8. ఆయన వచ్చి ఆ, 14. తండ్రి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన తండ్రి కలిగి ఉన్నవని నావి, నాలోని వన్నీ తీసుకొని ఏం చేస్తాడు? మీకు తెలియపరుస్తాడు. ఎవరి గురించి చెప్పబడుతుంది ఈ మాట? చెప్పండి, ఎవరి గురించి చెప్పబడుతుంది? యేసుప్రభు ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? పరిశుద్ధాత్మ గురించి. అర్థమైందండి? తండ్రి కలిగి ఉన్నవన్నీ నావి. అర్థమైంది? నేను తండ్రి ఏమై ఉన్నాము? ఏకమై ఉన్నాము. నాలోని వాటిని తీసుకుని ఏం చేస్తాడు? మీకు బోధిస్తాడు, తెలియపరుస్తాడు. అర్థమైంది? 5వది ఎవరి ద్వారా తండ్రి ప్రత్యక్షపరచబడుతున్నాడు? చెప్పండి. పరిశుద్ధాత్మ ద్వారా. నమ్మడం అర్థమవుతుందండి? కాబట్టి ఈ 5 విధాలుగా దేవుడు తన్ను తాను ఏం చేస్తున్నాడు? ఈ లోకానికి లేదా మనుషులకు ఏం చేస్తున్నాడండి? ప్రత్యక్ష పరుచుకుంటున్నాడు. అర్థమవుతుందండి? ఈ రీతిగా దేవుడు మనిషికి తను ఏం చేస్తున్నాడు? ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. నమ్మడం అర్థమైందండి? వింటున్నారా? ఈ రీతిగా ప్రత్యక్షపరుచుకున్నప్పటికీ కూడా మనిషి ఏం చేస్తున్నాడంటే, చూడండి, ఇది రోమీయులకు రాసిన పత్రిక వద్దాం. మనిషి ఏం చేస్తున్నాడంటే, ఇదే మొదటి అధ్యాయము 20 నుంచి చదవండి. ఆయన అదృశ్య లక్షణము. దేవుడు అదృశ్యుడు. వింటున్నారండి? దేవుడు కనబడతాడా? వినండి, దేవుడు కనబడతాడా? అదృశ్యుడు. అదృశ్య లక్షణాలు ఉన్నాయి. అర్థమైందండి? అయితే అదృశ్య లక్షణాలు చూడండి, చదవండి. అనగా ఆయన శక్తి ఎలాంటిది? దేవుని శక్తి నిత్య శక్తి. అంటే అర్థమేంటిది? చెప్పండి. దేవుని శక్తి అంట ఏ శక్తి? గట్టిగా చెప్పండి. అంటే చెప్పండి. నిత్య శక్తి అంటే అర్థమేంటిది? వినబడలేదు నాకు. ఎప్పుడు ఉండేటువంటిది, నీరసమైపోయేది కాదు. మన శక్తి కొద్దిని తింటే మధ్యాహ్నం నీరసం వచ్చేసినట్టు కాదు. అర్థమవుతుందా? నిత్య శక్తి. భవిష్యాన్ని సృష్టించిన సూర్యుడు అన్నా ఏమవుతుపోతాడు? అంతే కదండి, అది తగ్గిపోతుంది. ఆయన శక్తి ఏమాత్రము తరిగిపోయేది, అరిగిపోయేది, తక్కువయ్యేది ఏమాత్రము కాదు. మరి ఏ శక్తిని మనము ఆధారపడతాం? మరి చెప్పండి. మనం దేని మీద ఆధారపడతాం? సొంత శక్తి మీదనో, ఇంకెవరో శక్తి మీదనో, దేని శక్తి మీదనో ఏం చేస్తాం? మనము ఆధారపడటం వలన మిగిలేది ఏంటిది? జీరోనే. అర్థమైందండి? ఇక్కడ దేవుని అంటే ఏ శక్తి? నిత్య శక్తి. తర్వాత చూడండి, సృష్టింపబడిన వస్తువులు
ఏంటి సృష్టింపబడిన వస్తువులు? ఈ భూమి మీద ఉన్న అన్ని వస్తువులు కూడా నీతో పాటు నాతో పాటు అన్నీ ఏమైంది? సృష్టింపబడినవి. ఏది తనంత తను వచ్చింది కాదు. అర్థమైంది? తనంత తాను వచ్చింది కాదు. అన్నీ ఏమైనాయి? దేవుని ద్వారా సృష్టింపబడినదై ఉంది. అందుకే రాయబడిన తర్వాత ఆ సృష్టింపబడిన వస్తువులను ఏం చేయాలంట? ఆలోచించుట వలన తేటబడుచున్నది. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, నిత్యశక్తి, ఇంకేందంట దేవత్వం యొక్క వస్తువును ఆలోచించడం వలన తేటబడుతుంది. నువ్వు దేవుని గురించి గొప్ప ఆయన శక్తిని గురించి కానీ ఆయన లక్షణాల గురించి కానీ తెలుసుకోవాలంటే దేని గురించి ఆలోచించాలి? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనం పరిశ్రమ చేసుకొని మనం సరి చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తెలియపరచవలసినదేదో అన్నీ మన ముందు విషాదపరిచి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ రాత్రికాల సమయంలో మన స్థితి ఎలా ఉంది? కళ్ళు మూయాలి అందరూ కూడా. ఇతను దేవుడు తన గురించి ఏదైతే ప్రత్యక్షపరచాలనుకుంటున్నాడో అవన్నీ పరిచి ఉన్నాడు. అయితే ఈ దినమున నీవు ఆయన ఎలా ఎరిగి ఉన్నావు? నీవు ఎలాగ ఎరిగి ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా? యెహోవాను ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురని దేవుని వాక్యం చెప్తుంది. నిజముగా నువ్వు ఎరిగి ఉన్నావా? ఎరిగి ఉంటే ఏ కార్యం నీలో కనబడుతుంది? నిజంగా నువ్వు ఎరిగి ఉంటే ప్రియమైన పిల్లారా, నీ కార్యము ద్వారా నువ్వు పరచగలుగుతున్నావా? పైకి ఎరిగినట్టున్నప్పటికి కూడా శక్తి లేని స్థితిలో కనబడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఆనాడు అక్షయ దేవుని క్షయమైనటువంటి పక్షి రూపానికి, జంతు రూపానికి మార్చారు. కానీ ఈ దినంలో అక్షయ దేవుని స్వార్థం కొరకు, తమ సొంత పేరు ప్రఖ్యాతి కొరకు, తమ సొంత సుఖము కొరకు, తమ స్వార్థాన్ని, అహమును చూపించే కొరకు వాడుకుంటున్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, పైకి భక్తి గలవారే ఉండి దాని శక్తినాథ స్థితిలో ఉన్నారని మనం చూస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. దేవుని ఎరిగిన నీవు ఏ రీతిగా ఆయన ప్రత్యక్షపరుస్తున్నావు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీలో విశ్వాసం ఉన్నట్లయితే, ఆయన విశ్వాసం కలిగిన వ్యక్తివి అయితే, నీ విశ్వాసాన్ని ఏ రీతిగా పరచగలుగుతున్నావు? ఏ రీతిగా విశ్వాసాన్ని కలుగ చేయాలనుకుంటున్నావు? నీలోని శక్తి, దైవ శక్తి, నిత్య శక్తి
ఏ రీతిగా నీ ద్వారా బయలుపరచబడుతున్నది, ఏ రీతిగా ప్రత్యక్షపరచబడుతున్నది. ఆది మొదటి శబ్దపు సంఘ పరిశుద్ధులు, దైవ శక్తి, దేవుని నిత్య శక్తి ప్రత్యక్షపరచబడింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ ద్వారా కూడా ప్రత్యక్షపడని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా ప్రత్యక్షపరచబడాలని కోరుకుంటున్నాడు. బహుశా లోకరీతిగా నువ్వు ఏ రీతిగా ఉన్నప్పటికీ సరే, ఒకవేళ ధనం లేని స్థితిలో ఉండొచ్చు, బీదవాడై ఉండొచ్చు, డబ్బు కలిగి ఉండొచ్చు. ఏ స్థితిలో ఉన్నది ముఖ్యం కాదు. నువ్వు ఆయన ఎరిగి ఉన్నావా? ఆయన ఎరిగి ఉన్నట్లయితే ఆయన ఎరిగిన నీ ద్వారా ఆయన శక్తి, నిత్య శక్తి ప్రత్యక్షపరచబడాలి. అలా ప్రత్యక్షపరచబడడానికి మన లోపాన్ని పరిశీలన చేసుకొని సిద్ధపడదాం, సరి చేసుకొని సిద్ధపడదాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీకు మరుగు లేదు ఏది, ఆయన సకలము నీకు ప్రత్యక్షపరిచున్నాడు. కాబట్టి మనం పరిశీలన చేసుకుని సరి చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. ప్రార్థన చేసుకుందాం. ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసిన సృష్టికర్తవైన తండ్రి, సమస్తము నీ మూలముగా కలిగినది నాయన. నీ నిమిత్తమే నీవు కలగజేసావు ప్రభువా. నీవు సృజించిన వాటన్నిటిని చూచినప్పుడు మానవుడు ప్రభువా నీవు ఉన్న దేవుడవని, ఇవి అన్నీ సృజించకముందే నువ్వు ఉన్న దేవుడవని తెలుసుకున్నట్లు నీ వాక్యముల నుండి అనేకమైన విషయాలను నేర్చుకునటానికి సాయంకాల వేళ పరిశుద్ధులకు అనుగ్రహించబడిన కృప కొరకే స్తోత్రాలు నాయన. ఎవరైతే నేను ఎరిగి ఉన్నారో వారిలో ప్రభా నీ శక్తిలో, నీ యొక్క శక్తి ఎలాగుంటుందో అది క్రియారూపముగా వారి జీవితంలో ప్రత్యక్షపరచండి ప్రభు. నాయన ఒక్కొక్కరిలో కూడా నాయన ఒక నూతనమైన కార్యాన్ని జరిపించండి. నూతనమైన కార్యము ద్వారా నాయన జనులందరూ కూడా తెలుసుకున్నట్లు ఒక్కొక్కరిని వాడుకునండి నాయన. ఒక్కొక్కరిలో నీ యొక్క శక్తి ఏంటిదో వారు అనుభవపూర్వకంగా నడవటానికి సహాయం చేయండి ప్రభు. నామక జీవితము నుంచి విడుదల కలుగును గాక ప్రభు. నాయన నేను కేవలము తండ్రి నాయన మనసులో ఆలోచన చేయటమే కాకుండా ఆత్మలో బలవంతులు కలిగిన వారుగా ఉండటానికి సహాయం చేయండి నాయన. ఈ సమయంలో నీ వాక్యమైన వారందరూ కూడా నాయన నీ నామమును ప్రచురించువారుగాను, నిన్ను తెలియపరచువారుగాను వాడుకోనండి. కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవాది దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును లోకములో ఉన్న పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడే ఉండి నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశనామమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారానాతా, మారానాతా, మారానాతా. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు, ఆమేన్. దేవుడు